సో ఫైనల్ కంక్లూడ్ చేస్తూ పొలిటికల్ స్నేహాల గురించి చెప్పండి. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సో ఒకప్పుడు కాంగ్రెస్లో, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు మీకు కూడా మంచి మిత్రులు, అసెంబ్లీలో మీరు అందరూ కలిసి పనిచేశారు. వేరు వేరు పార్టీలో ఉన్నా కూడా ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పనిచేసిన దాంట్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. రాజకీయ మిత్రత్వం శత్రుత్వం మీద ఏ రకంగా చూస్తారు ప్రజెంట్ పాలిటిక్స్ని బేస్ చేసుకొని? సరే, రాజకీయ పార్టీలు సిద్ధాంతాల మీద కొట్లాడాలి. అధికార పార్టీ వాళ్ళ పనుల మీద వాళ్ళు చేసుకుంటూ పోతారు. బాధ్యత మరిచినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా అన్యాయం జరిగితే కొట్లాడాలి. అది ఒక పద్ధతి. గుడ్డి ద్వేషంతో ఏది పడుతుందే మాత్రం మాట్లాడద్దని కోరుకుంటాను. నెంబర్ 1. నెంబర్ 2, నాయకుల మధ్య కూడా, పార్టీల మధ్య కూడా స్నేహపూర్వకమైన సంబంధాలు అనను. కానీ ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు, ప్రజలకైనా మేలు చేయాలన్నప్పుడు కేవలం అధికార పార్టీ ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వం కాదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల సలహాలు కూడా తీసుకునేటువంటి సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కిండు కేసీఆర్. కాబట్టి మొన్న మోడీ గారు చేసిన గొప్పతనం, ఇలా భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనది న్యాయమేందో చెప్పాలని చెప్పి ఎవరిని పంపించిండు? ఒక సుప్రియ సూలే గారిని పంపించిండు, ఒక అసదుద్దీన్ ఓవైసీని పంపించిండు, ఒక కనిమోలు గారిని పంపించిండు. మొత్తం అన్ని పార్టీలను వాళ్ళు పోయి వేదికల మీద ఎంత గొప్పగా చెప్పినండి. వీఆర్ ఇండియా. ఆపరేషన్ సింధూర్ మీద చేశారు తప్పితే అఖిలపక్షం కాదు. 10 ఏళ్ళలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. రాష్ట్ర దేశానికి సంబంధించిన అనేక పాలసీ డెసిషన్స్లో ఒక్క మాట చెప్తాను, రాష్ట్రాలు కానీ దేశం కానీ తప్పకుండా కీలకమైన నిర్ణయాలు వచ్చినప్పుడు చట్టసభల్లో చర్చించడమే కాకుండా అఖిలపక్ష సమావేశాలు పెట్టుకునే సాంప్రదాయాలు కూడా ఉండాలి. ప్రజాస్వామ్యం అప్పుడే పరిపుష్టి అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నాయకులు ఎవరైతే ఉన్నారో కొట్టాడాలి కానీ పెళ్ళిళ్ళలో కూడా కలిస్తే తప్పట్టుకునే పద్ధతి, ఫోన్ చేస్తే కూడా తప్పట్టుకునే పద్ధతి ఇంత ఉంటుందండి. అసలు పొలిటికల్ లీడర్ పెళ్ళిళ్ళు కలిస్తే తప్పేం లేదు, కానీ కలిసి కూర్చొని రకరకాల పార్టీల నాయకులు అందరూ కలిసి కూర్చొని అంత వ్యవహారాలు నడుపుతున్నారని కదా అందరికి అనుమానం. తప్పు. ఇప్పుడు మేము రాజశేఖర ముఖ్యమంత్రి గారు ఉండే, ఎంత కొట్లాడేది సభలో, మళ్ళీ మేము పోయేది, మాకు ఇది కావాలి సార్, అది కావాలి సార్, ఈ సమస్య దాన్నే ఉంది. ఇప్పుడు మొన్న అట్లా అనుకుంటే దత్తాత్రేయ వాళ్ళ ఫంక్షన్లో, ఆయన పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి వెళ్ళారు. అంతకుముందు దేవేంద్ర గౌడ్ వాళ్ళ ఫంక్షన్కి రేవంత్ రెడ్డి వెళ్ళారు. సో ఇక్కడ వాతావరణం ఉన్నట్టుంది కదా. నేను అంటున్నా, అన్ని పార్టీల వాళ్ళు కూడా